హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఈరోజు ఎలాంటి వీడియో అయితే చేస్తున్నానంటే, తాటికాయలకు వెళ్ళారండి మా తమ్ముడు అలాగే మా బాబాయ్ వాళ్ళు. మీ చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు తాటికాయలకు వెళ్ళారా అండి? నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. నేను అసలు ఎప్పుడు చూడలేదు కూడా. నా పెళ్ళైన తర్వాత నేను తాటికాయలు తినడము ఫస్ట్, అలాగే చూడటం కూడా ఎప్పుడు చూడలేదండి. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు ఉంటాయి కదండి మీకు. మీరు ఇలాంటి పల్లెటూరులో అయితే మీరు కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుండరు. చూడని వాళ్ళు ఏంటంటే ఇలాంటి చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటారన్నమాట. అందుకే నేను ఏంటంటే ఈ వీడియో అందరితో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేశానన్నమాట. అసలు చాలా తాటికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. వాళ్ళైతే ఎప్పుడు వెళ్ళారంటే వాళ్ళు మధ్యాహ్నం 2ంటికి ఏమో వెళ్ళారండి. అసలు చాలా ఎండకి వెళ్ళారు. ఆ టైంలో ఎవరు ఉండరని చెప్పి వెళ్ళారు. అసలు చెట్టుకి కాయలు ఉన్నాయంట, గుత్తులు ఉన్నాయంట కాయలు అసలుకి. అయితే అలా ఎలా తీయాలి అంటే, ఆ పెద్ద కర్ర ఒకటి తీసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలన్నమాట. తీసుకొని లాస్ట్లో చివరిగా ఒకటి కొడివేలు ఒకటి దానికి దారంతో కట్టేసి దాంతో పైకి పంపించేసి ఆ కర్రని పైకి పంపించి లాగుతారనమాట. కరెక్ట్గా ఆ కొండిలాగా దానికి వేసేసి లాగుతారండి. చూడండి మా బాబాయ్ అయితే ఎలా లాగుతున్నాడో. పాపం చాలా కష్టపడ్డారండి దానికోసం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు? ఇదిగో తాటికాయలండి. మేము ఈరోజు తాటికాయలకు వచ్చాం. అదిగో మా డాడీ మా అన్న అక్కడ ఉన్నారు. మా నాన్న తాటికాయలకు వస్తున్నాడండి. ఇప్పుడే గెల తగులుకుంది, పడబోతుందండి. ఎన్ని చూసారు కదా ఫ్రెండ్స్, మా తమ్ముడైతే మాట్లాడాడు ఇప్పుడు. కొన్ని తాటికాయలు అయితే కట్ చేసి వాళ్ళకి ఇచ్చాడనమాట. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో కదండి, బాగా ఎండగా ఉందని చెప్పేసి చల్లగా తినాలని చెప్పి కొన్ని మా బాబాయ్ అయితే అతనికి కట్ చేసి ఇస్తున్నాడు. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అసలు చాలా బాగుంటాయండి, స్వీట్గా వాటర్గా. కొన్ని లేతగా ఉంటాయండి, అయితే చాలా బాగుంటాయి టేస్టీగా. కొన్ని ఏమో ముదురుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట. అంత టేస్టీగా ఏమి ఉండవు. ఇవైతే చాలా బాగుంది. చూడండి మా తమ్ముడు తీసుకుని తింటున్నాడు. చాలా అయితే కోసాడనమాట. ఇంకా వెతుకుతూ ఉన్నాడు మా బాబాయ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ ఎండకైతే రాలేరు కదండి. అందుకనే ఒక్కసారే చాలా తీసుకుని వెళ్ళి తినాలనుకున్నారు. అందుకని చెట్టుకి వెతుకుతూ ఉన్నారనమాట. కింద అయితే ఏవి ఉండవండి, చెట్లు పైన ఉంటాయన్నమాట. తాటికాయల చెట్లు అంటే చాలా పొడవు ఉంటాయి, చాలా పైన ఉంటాయి. మా బాబాయ్ అయితే ఒక చెట్టు అయితే పైకి ఎక్కాడనమాట. పైకి ఎక్కి కోసాడు. ఎందుకంటే దాంతో రాలేదని చెప్పి వెతుకుతూ ఉన్నాడు ఎక్కడున్నాయని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, బయట అయితే ఎక్కడ దొరకవండి తాటి నుంజలు. అమ్ముతారు కానీ, ఒక సిటీలలో అయితే అమ్ముతారు కానీ చాలా రేట్ అండి, కాస్ట్ ఎక్కువ. కానీ పల్లెటూరులో అయితే చాలా తక్కువ అనమాట. అలాగే పల్లెటూరులో అయితే చాలా బాగుంటుందండి వెదర్. అలాగే చెట్లు చాలా బాగుంటుందండి పల్లెటూరులో అయితే. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఖాళీనే కాబట్టి ఇలా తాటికాయలకు ఒకరోజు, ఈతకాయలకు ఒకరోజు అలా వెళ్తూ ఉంటారన్నమాట. చూడండి మా బాబాయ్ అయితే ఒక చెట్టు చూశాడు, పైన తాటికాయలు ఉన్నాయన్నమాట కొన్ని చెట్లకి. అవైతే కోయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే తగులుతూ ఉంటాయన్నమాట, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గుత్తులు అనేవి తగులుతూ ఉంటాయి. అవి కరెక్ట్గా దానికి క్లిక్ చేసి ఆ కొడివేలు అనేది అప్పుడు లాగుతారనమాట. చూడండి ఫ్రెండ్స్, కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదండి దీని గురించి. అసలు తాటికాయలు అంటే ఏంటి అని కూడా తెలియదు. ఎందుకంటే సిటీల్లో ఉండే వాళ్ళకి తెలియదు అనమాట. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఆటోమేటిక్గా తెలుసు, ఎందుకంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు, తింటూ ఉంటారు కాబట్టి. చూడండి కింద అయితే వేసాడు కొన్ని.
దాంతో ఏం చేస్తారంటే పల్లెటూరులో పిల్లలు ఏం చేస్తారంటే అది తినేసిన తర్వాత మధ్యలో రౌండ్స్గా ఉంటాయి కదండి, దానిలో ఒక కర్ర పెట్టేసి బొమ్మలు అదే ఆడుకునే రంగుల రాట్నం లాగా తయారు చేసుకుని ఆడుతూ ఉంటారు పిల్లలు. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేసేయండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీకు నచ్చకపోయినా ఇంకా చాలామంది ఉంటారు కదండి, మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి రీచ్ అవుతుందండి ఆ వీడియో అనేది. అందుకే లైక్ చేయమని అందరూ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా తాటి నుంజలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇయర్లీకి ఒక్కసారి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి సమ్మర్ సీజన్లో అయితే ఇవి తాటి నుంజలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫిబ్రవరి నుంచి ఇంకా కాయలు అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.